హాయ్ మావా. సో ఈరోజు వచ్చేసేమో నా యొక్క టోటల్గా ప్లేస్మెంట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నార్మల్గా మనం ఏ కాలేజ్ అయినా సరే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లేస్మెంట్స్. ఎందుకంటే మనం ఇంత కష్టపడింది దేనికి రా అంటే ₹1 కోసం. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ ఇంత ఇన్వెస్ట్ చేసింది కూడా ప్లేస్మెంట్ కోసం, జాబ్ కోసం అండ్ అలాగే జాబ్లో వచ్చిన ప్యాకేజ్ కోసం అనమాట. సో ఇది చాలా క్రూషియల్ అనమాట. సో మనం స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేసుకుంటాను. మా కాలేజ్ వచ్చిన ఫస్ట్ ప్లేస్మెంట్ అండ్ అలాగే హైప్ ఉన్న ప్లేస్మెంట్ ఏంటంటే ఏషియన్ పెయింట్స్ మామ. ఇది ఫీల్డ్ వర్క్ అండ్ మార్కెటింగే హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట మా కాలేజ్లో. సో మా సీనియర్స్ కూడా ఇద్దరికి వచ్చినాయి. సో ఇంకేం చేసామంటే మా మైండ్లో మా ప్లేస్మెంట్ సార్ కానీ మా కాలేజ్ వాళ్ళు కానీ హైయెస్ట్ ప్యాకేజ్ ఏంటంటే ఏషియన్ పెయింట్స్ ప్రతి ఒక్కరికి ఆ మైండ్లో స్టిక్ అయిపోయి ఎలా ఉందంటే ఇంకా నాకు ఏషియన్ పెయింట్స్లో నాకు జాబ్ రావాలి, నా ఫోటో బ్యానర్లో పడాలి. సో ఇదే కాన్సెప్ట్లో ప్రతి ఒక్కడికి అనిపించింది. బట్ నాకు కూడా అలాగే అనిపించింది అనుకోండి. సో దానికోసం నేను చాలా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా నా గోల్ ఒకటే, ఇంకా ఏషియన్ పెయింట్స్ ఎలా అయినా జాబ్ కొట్టాలి, నా బ్యానర్ ఫోటోలో పడాలి, నన్ను చూసి ఒక 10 మంది మా జూనియర్ జాయిన్ అవ్వాలి. సో నా కాన్సెప్ట్ అదే అనమాట. సో దానికోసం నేను చాలా వరకు నేర్చుకున్నాను. ఎందుకంటే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అటెండ్ అయింది కూడా సేమ్ దానికే. సో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. బట్ అలాగే అసలు ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయో కూడా తెలియదు అనమాట. సో ఆ విధంగా ఇంక మేమేం చేసామంటే ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అనమాట. ఇంటర్వ్యూస్లో మనం ఎలా ఉండాలి, సో హెచ్ఆర్ రౌండ్లో ఎలా బిహేవ్ చేయాలి, సో ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి మేము నేర్చుకున్నాము. ఫైనల్గా సో అసలు ఇంటర్వ్యూలో ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఏంటి అని మీకు డిస్కస్ చేస్తాను. ఏంటంటే ఫస్ట్ వచ్చేసేమో ఏ ఏ జాబ్లో అయినా సరే మీకు 3 రౌండ్స్ అయితే పక్కాగా ఉంటాయి మావా. సో ఫస్ట్ రౌండ్ వచ్చేదేమో యాప్టిట్యూడ్ అనమాట. సో ఏ కంపెనీ వాళ్ళు సపరేట్గా వాళ్ళ ఒక నాలెడ్జ్ ప్రకారం కానీ వాళ్ళ ప్యాటర్న్ ప్రకారం కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి ఇస్తారు. ఈ మల్టిపుల్ చాయిస్ అనమాట. 10 ఇవ్వని, 20 ఇవ్వని, 30 ఇవ్వని, 40 ఇవ్వని, 100 కూడా ఇవ్వని. సో బేస్డ్ ఆన్ కంపెనీస్ అనమాట. సో మనం అందులో క్వాలిఫై అవ్వాలి. సో అందులో క్వాలిఫై అయిన తర్వాత మన నెక్స్ట్ వచ్చేసేమో గ్రూప్ డిస్కషన్ ఉండిద్ది, లేదంటే జామ్ ఉండిద్ది అనమాట, జస్ట్ ఎ మినిట్. సో ఈ రెండు అయిపోయిన తర్వాత ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ ఉండిద్ది. ఇంకా ఆ తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి. బట్ హెచ్ఆర్ రౌండ్ వరకు వెళ్ళి మీరు క్వాలిఫై అంటే ఆల్మోస్ట్ మీకు జాబ్ చేతిలో ఉన్నట్టే. ఇన్ కేస్ మీ యొక్క దూలవరాలు తప్ప ఇంకేమన్నా నెక్స్ట్ మీకు రిలీజియన్ మేనేజర్ కానీ ఏరియా మేనేజర్ కానీ కాల్ చేస్తారు. వాళ్ళతో మీరు ప్రాపర్గా మాట్లాడితే సెట్ అయిపోయింది. ఇంక లేదంటే ఇంక పోయినట్టే. దెన్ ఫైనల్గా మనకైతే ఏషియన్ పెయింట్స్ అయితే మా కాలేజ్కి అయితే వచ్చిందనమాట. సో ఇంకా ఏషియన్ పెయింట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మైండ్ సెట్లో ఉంది ఏముందంటే నేను జాబ్ కొట్టాలని చెప్పేసి. ప్యాకేజ్ వచ్చి 6.5 lakhs per annum. సో ఇంకా ఏం జరిగిందంటే ఇంకా ఫస్ట్ మా ఒక రెజ్యూమ్స్ ప్లేస్మెంట్స్ ఆఫీసర్కి పెట్టాలి. ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆ కంపెనీ వాళ్ళకి పెడతారు. సో ఫస్ట్ ఏం జరిగిందంటే మా ఒక స్ట్రెంత్ చెప్తాను. టోటల్గా మీ ఎంబీఏ 2024 to 26 ఈ బ్యాచ్ వరకు ఉన్న స్ట్రెంత్ 120 మెంబర్స్. ఈ 120 మెంబర్స్లో 60 మెంబర్స్ ఏ సెక్షన్, 60 మెంబర్స్ బి సెక్షన్. ఎగ్జాక్ట్గా అలాగే సెక్షన్కి వచ్చి 30 మంది అమ్మాయిలు ఉంటారు, 30 మంది అబ్బాయిలు ఉంటారు సేమ్. అప్పుడు ఆ లెక్క మనకి అలా అబ్బాయిలు 60 మంది, అమ్మాయిలు 60 మంది. సో టోటల్ 120 మెంబర్స్ మేము ఏం చేసామంటే అప్లై చేసాం. సో అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇది మార్కెటింగ్ ఫీల్డ్ వర్క్ కాబట్టి గర్ల్స్ అందరినీ రిమూవ్ చేశారు. సో రిమూవ్ చేసి ఎంత పోయారు, 60 మంది పోయారు. ఇంకా 60 మంది ఉన్నాం, ఓన్లీ బాయ్స్ మాత్రమే ఉన్నాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎవరికైతే గ్యాప్స్ ఉంటాయో 10th తర్వాత ఇంటర్ తర్వాత గ్యాప్స్ ఏదో ఉన్నాయో వాళ్ళు రిమూవ్ చేశారు. వాళ్ళు రిమూవ్ చేసిన 10 మంది మాత్రమే. టోటల్ మేము 50 మెంబర్స్ అయ్యాం అనమాట. ఇప్పుడు జస్ట్ అప్లై చేసినందుకని షార్ట్ లిస్ట్ చేశారు చూసారా. సో 50 మందిని చేశారు, 70 మంది తీసేశారు. సో 50 మందిలో నేను ఒకరిని. సో అది అయిపోయిన తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే పెట్టారనమాట. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్కి అందరూ క్వాలిఫై అయ్యాం, 50 మంది క్వాలిఫై అయ్యాం రాయడానికి. ఇంకా ఫైనల్ రిజల్ట్ టైంకి వచ్చేసేమో మేము క్వాలిఫై అయింది 40 మెంబర్స్, అంటే 10 మందిని తీసేశారు. సో ఇంకా మిగిలినంత 40 మంది. ఈ 40 మందికి గ్రూప్ డిస్కషన్ అనమాట. ఈ గ్రూప్ డిస్కషన్లో 40 మందికి 4 టీమ్స్, అంటే 10 మంది 10 మంది 10 మంది 10 మంది. సో ఈ 10 మందిలో నేను ఒకరిని. సో ఇంక నేనేం చేశాను, గ్రూప్ డిస్కషన్ చేయలేదు. మా ఒక టాపిక్ వచ్చేసేమో ఆన్లైన్ బెస్టా ఆఫ్లైన్ బెస్టా, అంటే ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ కదా, ఈ పెయింట్లు అనేది ఆన్లైన్లో అమ్మితే బెటరా ఆఫ్లైన్లో అమ్మితే బెటరా అని చెప్పి చెప్పారన్నమాట. మాకు టాపిక్ అది. సో ఇంకేం చేశారు, ఈ గ్రూప్ డిస్కషన్లో టోటల్గా 40 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. బట్ క్వాలిఫై అయింది
20 మెంబర్స్ మాత్రమే. సో 20 మెంబర్స్ని తీసేశారు. సో ఆ విధంగా 20 మెంబర్స్ నేను ఒకడిని. ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్. ప్రతి ఒక్కడి మైండ్ సెట్లో ఈ జాబ్ కొట్టాలని మాత్రమే ఉంది. ఎందుకంటే 120 మంది నుంచి 20 మెంబర్స్ వరకు షార్ట్ లిస్ట్ అయ్యామంటే చూసుకోండి అంత కష్టంగా ఉండేది. సో ఇంకా ఆ విధంగా వన్ బై వన్ వెళ్ళినాం. మాకు వచ్చిన హెచ్ఆర్స్ అందరు నార్త్ వాళ్ళు అనమాట. లేడీసే వచ్చారు. అందులో అంటే ఇంకా నార్త్ అంటే స్కర్ట్స్ వేసుకొని వస్తారు, మంచిగా ప్రాపర్గా రెడీ అవుతారు కదా. సో ఆ విధంగానే వచ్చారు. బట్ వన్ బై వన్ పిలుస్తున్నారు. ఇంకా నేనేం చేశానంటే నా నెంబర్ లాస్ట్లో పెట్టుకున్నాను. దానికి ఒక రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ నాకు ఇంటర్వ్యూ ఇప్పటి వరకు ఈ గ్రూప్ డిస్కషన్ అనేది మా కాలేజ్లో ఆల్రెడీ మేము చేసాం. ఎందుకంటే మాకు బీ ల్యాబ్స్ ఉంటాయి. సేమ్ యాప్టిట్యూడ్ రౌండ్ కూడా అంతే. ఆల్రెడీ మనం సేమ్ సిలబసే కాబట్టి, డిగ్రీలో చదివిన సిలబస్, ఇంటర్లో చదివిన సిలబసే కాబట్టి అలా రాసి పాస్ అయ్యాం. బట్ హెచ్ఆర్ రౌండ్ అలా కాదు. ఇప్పటివరకు నేను ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు. సో నేను కొన్ని అవుట్పుట్స్ తీసుకోవాలి కాబట్టి నేను లాస్ట్లో వెళ్తాను సార్ అంటే వాళ్ళు ఓకే అన్నారు. సో నా నెంబర్ లాస్ట్లో ఉంది, నా నేమ్ లాస్ట్లో ఉంది. సో వన్ బై వన్ వెళ్ళారు మామ. 10 మంది వెళ్ళిపోయారు. 11వ వాడు గురించి మీకు చెప్పాలి. ఏమైందంటే 11వ వాడు వెళ్ళిన తర్వాత ప్రీవియస్గా మాకు ఒక మేడం ఏం చెప్పారంటే, మీరు హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. లాస్ట్లో మీకు ఎన్ని డౌట్స్ అని చెప్పేసి అడుగుతారు అన్నమాట. సో మీరు అడిగినప్పుడు ఏం చేయాలంటే చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి హెచ్ఆర్కి అని చెప్పేసి అనింది మా మేడం. సో ఇంకా కాంప్లిమెంట్ అనగానే ఈ 11వ వాడు ఏం చేశాడంటే అవి అడిగింది అనమాట. సో నీకు ఏమన్నా సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉందా, సో తర్వాత నీకు ఏమన్నా ఫీల్డ్ వర్క్ ఉందా, తర్వాత ఒక ప్రాబ్లం అయితే నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు, ఈ బాటిల్ని ఎలా సేల్ చేస్తావు అని చెప్పి సమ్ రీజనబుల్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. వాడు చెప్తూ ఉన్నాడు. లాస్ట్లో ఈ డౌట్స్ అడిగినప్పుడు మనోడు ఏం చేశాడంటే టేక్ కేర్ ఆఫ్ లెగ్స్ థైస్ ఏదో చెప్పాడు. లెగ్సే చెప్పాడు. ఇంకా చూడు మేడంకి కోపం వచ్చింది. బట్ వాడిని అయితే ఏమనలేదు. బట్ వెళ్ళిపోయాడు బయట. 11వ బయటకు వచ్చేస్తాడు. ఇంకా హెచ్ఆర్స్ అందరూ మాట్లాడుకున్నారు, ఇలా మనం బాడీ షేమింగ్ చేసేవాడు, మనం హెచ్ఆర్ అనుకుంటున్నాం ఏమనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. బట్ ఇక్కడ వీడికి ఏంటంటే మేడం వీడికి ఏం చెప్పింది, వీడికే కదా అందరికీ ఏం చెప్పింది, కాంప్లిమెంట్ ఏమని. ఇప్పుడు బేసిక్గా మన సైకాలజికల్ ప్రకారంగా వెళ్తే ఒక లేడీ ఒక బాయ్ ఎవరైనా సరే చూడ్డానికి కొంచెం చండాలంగా ఉండారు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బాగున్నావు, సో అందంగా ఉన్నావు అంటే ఎలా బిహేవ్ చేస్తారంటే, ఇప్పటి వరకు వాడికి ఎలాంటి కాంప్లిమెంట్ రాలేదు ఆ విధంగా. సో ఇప్పుడు ఆ కాంప్లిమెంట్ రాకుండా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ అందంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చి ఉంటారు. బట్ అలాంటి నువ్వు మళ్ళీ ఇస్తే వాళ్ళు బోర్ కొట్టి చిరాకు వచ్చేసి సేమ్ సీనర్ ఇక్కడ జరిగిన తర్వాత వాళ్ళు గోల్ చేశారనమాట. గోల్ చేసినప్పుడు మా ప్లేస్మెంట్ ఆఫీసర్కి అక్కడికి వెళ్ళి ప్రాబ్లం ఏంటి మేడం అంటే, మీ వాళ్ళు ఇలా అన్నారమ్మా అని చెప్పి అనగానే ఆయన ఏజ్ చాలా పెద్దది. అలాంటి ఆయన వీళ్ళకి సారీ చెప్పాడు. ఎందుకు, వీళ్ళ వల్ల. అదైపోయింది మామ. అదైపోయిన తర్వాత ఈ విషయం అంతా లోపల జరిగింది, బయట ఏం తెలియదు. సార్ మా దగ్గర అప్పుడే వస్తున్నాడు. ఈ లోపు 12వ వెళ్ళిపోయాడు. 12వ వెళ్ళిపోయి అంటే అవుట్పుట్ చూసుకుంటాం కదా మనం, ముందు వెళ్ళినాడు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారని. సో సేమ్ అలాగే 12వ వాడు 11వ వాడి దగ్గరికి వెళ్ళి మామ ఎలా జరిగింది ఇంటర్వ్యూ, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారని చెప్పేసి అడిగినప్పుడు వాడు అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత లాస్ట్లో కాంప్లిమెంట్ ఇవ్వ మామ, కొంచెం మనకి ఒక మేడం చెప్పారు కదా గుర్తుందామని ప్రీవియస్గా, సేమ్ అలాగే బిహేవ్ చేయి, నేను టేక్ కేర్ ఆఫ్ యువర్ లెగ్స్ అని చెప్పేసి అన్నాను. సో నువ్వు కూడా ఏదో చెప్పు, కాంప్లిమెంట్ ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. ఏ పెద్ద మనిషి లోపలికి వెళ్ళి ఏమన్నాడంటే, మొత్తం అయిపోయిన తర్వాత యూ సో బ్యూటిఫుల్ మేడం అన్నాడు. సో వాళ్ళు హెచ్ఆర్స్ కదా, సో వాళ్ళకి కొంచెం ఉండదు కదా. సో ఇంకా కాల్ చేశారు. ఇంకా తర్వాత నుంచి వాళ్ళు ఇంటర్వ్యూ చేయలేదు, అరాచకం చేశారనమాట. లైక్ సిల్లీ క్వశ్చన్స్ అడిగారు, చాలా సిల్లీ క్వశ్చన్స్. అది మీ ఆన్సర్ చేయకపోతే మీకు ఇది కూడా తెలియదా, ఎలా చదివావు ఏంటి అని చెప్పి తిట్టేస్తున్నారు. సో ఇంకా ఫైనల్గా నేను వెళ్ళాము. సో వాళ్ళ ఫేస్ ఎలా ఉన్నాయంటే, నువ్వే లాస్ట్ ఉన్నావు, నేను ఒక్కని ఇంటర్వ్యూ చేసి మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అని ఎలా పెట్టారు. వెళ్ళిన తర్వాత సెల్ఫ్ ఇంటర్వ్యూ అడిగారు, చెప్పాను. ఇంకా తర్వాత ఎన్ని డౌట్స్ అని అడిగారు. నేను ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగలేదు. ఇంకా అనుకున్నా ఇది పోయిందిరా నాకు అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా ఏషియన్ మీద రిజల్ట్ వచ్చింది. ఆ 20 మెంబర్స్లో 2 మాత్రం క్వాలిఫై అయ్యారు. అది మా ఫ్రెండ్స్ అయ్యారు, మిగతా ఎవరు అవ్వలేదు. అది కూడా బిఫోర్ 10 మెంబర్స్. ఆ 10 మంది కూడా ఏది ఇష్యూ అవ్వకముందు జరిగిన వాళ్ళు మాత్రమే. ఆ తర్వాత నుంచి ఎవరిని తీసుకోలేదు. సరే, ఇప్పుడు సెకండ్ కంపెనీ వచ్చింది మా కాలేజీకి. ఇది వచ్చి ఎన్జే ఇండియా. సో ఇది వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ ఫైనాన్స్ సంబంధించింది. సేమ్ ఇది కూడా అంతే, సేమ్ రౌండ్స్, సేమ్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఫస్ట్ యాప్టిట్యూడ్ రౌండ్, అందులో నేను క్వాలిఫై అయ్యాను. తర్వాత ఏమో గ్రూప్ డిస్కషను, అందులో నేను క్వాలిఫై అయ్యాను. తర్వాత హెచ్ఆర్ రౌండ్. ఇప్పుడు ప్రీవియస్గా మనకి ఒకటి జరిగింది. సో జరిగినప్పుడు మనం చాలా జాగ్రత్త పడతాం కదా, సేమ్ జాగ్రత్త పడ్డాను. బట్ వాళ్ళకి నా
కాన్ఫిడెన్స్ నచ్చలేదంట. సో అందుకని చెప్పేసి నువ్వు తీసుకోలేదు. బట్ మా ఫ్రెండ్ ఒకరిని తీసుకున్నారు. అండ్ ఫైనల్గా నేను ఒక దాంట్లో అయితే క్వాలిఫై అయ్యాను. సో దాని పేరు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్యాకేజ్ వచ్చి ఇప్పుడు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే కనుక మీరు ఎంత వీలైతే అంత ఫస్ట్ ఎంబీఏ జాయిన్ అవ్వకముందు మీకు గ్యాప్ దొరికితే వెళ్ళిపోండి మామ. మీ నచ్చిన చోటికి వెళ్ళిపోయి ఎక్కడైతే వాక్స్ ఉన్నాయో సో అక్కడికి వెళ్ళిపోయి మీరు ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయండి. నేను జాయిన్ అవ్వమని చెప్పట్లేదు, బట్ మీరు నేర్చుకుంటారని చెప్తున్నాను. సో నాకు అది కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే నేను ఇప్పుడు ఫేస్ చేయలేదు కదా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. సో నాకు ఒకేసారి వెళ్ళేసరికి నాకు భయం వేసింది. సో భయం వేసింది. సో ఆ భయాన్ని మీరు పోగొట్టుకోవాలంటే సో మీ దగ్గరలో ఉన్న ఇంటర్వ్యూస్ ఉంటే కనుక వెళ్ళిపోయి అటెండ్ అవ్వండి. సో అది ఫైనల్గా మీకు జాబ్ వచ్చిందా రాలేదా, తర్వాత జాబ్ వచ్చిన మీకు ఇష్టం లేదని తర్వాత ఫస్ట్ అయితే మీరు అటెంప్ట్ అయితే చేయండి. నేను ఇచ్చే అడ్వైస్ అయితే ఇదేమో. థ్యాంక్ యూ.